ఓకే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వందేహం మంగళాత్మానం భాస్వంతం వేద విగ్రహం యాజ్ఞవల్క్యమునిశ్రేష్టం జిష్ణుం హరిహరప్రభం జితేంద్రియం జితక్రోధం సదా ధ్యానపరాయణం ఆనందనిలయం వందే యోగానందమునీశ్వరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీమాతాపితరౌ నిత్యం జన్మనో మమకారిణి కర్మాదిపురుషశ్చేభ్యः ప్రథమం స్యాత్ నమామ్యహం. కూచి కృష్ణమూర్తి గురువరుణకు సత్యవతీ మాతకు నమస్కృత సుమాంజలులివే. కీర్తిమంతులైన పితృదేవతలకు సంఘసేవా తత్పరులకు వందనాలు వెనవేలు. ఓం సవిత్రీభిః వాచాం శశిమణి శిలాభంగర్షిభిః వసిన్యాద్యాభిః త్వాం సహజనని సంచింతయతి యః స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగి సుభగైః వచోభిః వాగ్దేవీ వదనకమల ఆమోదమధురైః. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకి నమస్కారం. యో అంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం యో అంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరస్వధామ్నాం అన్యాంశ్చ హస్తచరణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ పరమేశ్వరుడైతే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా లోపల ప్రవేశించి మన యొక్క సకల ఇంద్రియాలను సకల అవయవాలను సవ్యంగా పనిచేయిస్తున్నాడో అట్టి పరాత్పరునికి శిరసా ప్రణమిల్లి ఈనాటి ఈ తిరుపవై ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాం. నీలాతుంగస్థనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం ప్రజనిగణితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు ఈ ధనుర్మాస వ్రతంలో 13వ రోజు కనుక 13వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని ఆండాడికి తెలిసి మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని సంస్కారవంతులు అవడానికి ప్రయత్నం చేద్దాం. పుళ్ళిన్వాయ్ கீண்டானை புல்லா வரக்கனை கிள்ளிக்கடைந்தானை கீர்த்திமை போடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழம் முறங்கித்து புள்ளும் சிறும்பினகாள் சோதரி கண்ணினாய் குளிரக்குர்தைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீரன்னாடால் கண்ணம் தவிர்ந்து కులందేరోరెంబావాయ్. కంసుని చేత పంపించినటువంటి బకాసురుణ్ణి చీల్చి చెండాడినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని దుష్టుడైనటువంటి రావణాసురుని యొక్క పదితలలతో ఉన్నటువంటి రావణాసురుణ్ణి చీల్చి చెండాడినటువంటి శ్రీరాముణ్ణి ఈ పాసురంలో కీర్తిస్తున్నారు గోపికలందరూ కూడా. అయితే ఇక్కడ ఈనాటి పాసురంలో రేపల్లెలో ఓ చిన్న చిక్కు వచ్చి పడింది. ఏమిటా చిక్కు అంటే, అక్కడ కృష్ణుణ్ణి ఇక్కడ రాముణ్ణి మీరు కొలుస్తున్నారు, రాముణ్ణి కొలవడం కుదరదు, కృష్ణుణ్ణి మాత్రమే కొలవాలి అని అడిగారు ఇందులో. అదేమిటి, ఇద్దరిది ఒకడే కదా, శ్రీమన్నారాయణ యొక్క మరొక అవతారమే కదా. మొట్టమొదటి రాముడు వచ్చాడు, తర్వాత కృష్ణుడు వచ్చాడు, మరి మీరు కృష్ణుడే ఉండాలి, రాముణ్ణి కీర్తించకూడదు అంటే ఇది సబబు కాదు అన్నారు.
ఎందుకు సబబు కాదో ఏం జరిగిందో అనేటటువంటిది పాసురం లోపలికి వెళ్ళి వివరాలు తెలుసుకునేటప్పుడు మనం తెలుసుకుందాం. ఇది ఈ పాసురంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఈ గోపికలందరూ కూడా ఆండాడుతూ చెప్తోంది, నీకోసరం వచ్చినటువంటి మా వాళ్ళందరూ కూడా ఎప్పుడో ఎక్కడికైతే శ్రీకృష్ణుడికి తలుచుకుని వ్రతం చేద్దామని చెప్పేసి అనుకున్నామో ఆ సంకేత స్థలానికి చేరిపోయారు. నువ్వు ఇంకా లేవకుండా ఉన్నావు, తెల్లవారింది అని సూచించడానికి శుక్రుడు ఉదయించాడు, బృహస్పతి అస్తమించాడు. ఇదిగో పక్షులన్నీ కూడా ఆహారం కోసం చెట్ల మీద నుంచి బయలుదేరాయి. నువ్వు ఇంకా లేవకపోతే ఎలాగా? అవన్నీ కూడా ఆకాశంలోకి ఎగిరిపోయి కిలకిలా రావాలు కూడా చేస్తున్నాయి. నీకు అవి వినపడట్లేదా అని గోపికలు చెప్తుంటే ఆ లోపల ఉండేటటువంటి గోపిక కళ్ళు తెరిచి ఒకసారి చూసింది. ఆ కళ్ళు తెరిస్తే ఆమె యొక్క నేత్ర సౌందర్యానికి వీళ్ళు ముగ్ధులయ్యి వికసించినటువంటి తామర పువ్వుల మీద వాలినటువంటి తుమ్మిదలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయట. ఆమె యొక్క కళ్ళు అంత అందంగా ఉన్నాయట. అయినప్పటికీ ఆ కళ్ళు చూసి, చాలా మంచి కళ్ళు ఉన్నటువంటి ఓ గోపిక, ఇకనైనా నువ్వు లేచి రావమ్మా, నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే వస్తాడు అని నువ్వు భ్రమపడకు. లోపల మనకి కిందటి పాసరాల్లో చెప్పారు, భక్తులు 2 రకాలుగా ఉంటారు. నేను వెళ్ళకపోతే ఆ కృష్ణుడు నా దగ్గరికి రాడు అని అనుకుని పరిగెత్తేటటువంటి రకం ఒక భక్తుడు, ఆయనకు పనుంది కాబట్టి ఆయనే వస్తాడులే అని చాలా ధీమాగా పడుకునేటటువంటి భక్తులు కొంతమంది ఉంటారు అని 2 రకాలుగా ఉంటారని. ఆ 2వ రకానికి చెందినటువంటి గోపిక అన్నమాట. అంచేత ఆయనే వస్తాడని మాత్రం నువ్వు భ్రమించకో. శ్రీకృష్ణ విరహ తాపాన్ని తీర్చుకోవడానికి నువ్వు ఈ చల్లని నీటిలో స్నానం చేస్తే 1 విరహతాపం పోతుంది, 2 ఈ వ్రతానికి మాకు స్నానం ఎలా చేయాలో చెప్తాం వచ్చి, మేము ఈ వ్రతం ఎలా చేయాలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా నువ్వు పడుకోకు అని చెప్పారు. మనం నోచేటటువంటి ఈ వ్రతానికి ఇది శుభ సమయం, మంచి కాలం. అందుచేత ఓ సుందరి, నువ్వు పెందరాడే లేచి వచ్చి మా గోష్ఠిలో చేరి మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళి మాకు ఈ వ్రతాన్ని పద్ధతి ప్రకారం ఎలా చేయాలో అలా చేయించు, దానికి సహకరించు, అన్నీ శుభాలు కలుగుతాయి నీకు మాకు కూడాను అని ఈ గోదాదేవి గోపికతోటి మాట్లాడుతోంది. ఈరోజు 8వ గోపికని మేల్కొల్పుతున్నారు. ఈ వ్రతంలో చేరడానికి ఇప్పటికీ 7గురిని మేల్కొల్పారు. ఈ 8వ గోపిక మేల్కొల్పుతున్నారు. ఏమంటున్నారంటే, ఈమె చాలా అందమైనదని ఇందాక మనం చెప్పుకున్నాం. నేత్ర సౌందర్యం కలిగినటువంటిది, ఆ సౌభాగ్యం కలిగినటువంటిది అయినటువంటి గోపిక. తను నేత్ర సౌందర్యాన్ని అనుభవించడానికి కృష్ణుడే తన దగ్గరకు వస్తాడనేటటువంటి పూర్తి విశ్వాసంతో ఉన్నటువంటి గోపిక. అందుచేత ఆమె వెళ్ళడం మానేసి ఉదాసీన వైఖరిని అనుసరించి తను పడుకున్న చోట లేవకుండా ఉన్నటువంటి గోపిక ఈమె. అంచేత ఆ భావంతో ఉన్నటువంటి ఈమెని ఈ గోపికలందరూ కలిసి గోదాదేవి లేపుతున్నారు, నిద్ర లేపుతున్నారు. ఏమంటున్నారు? ఎవరికి ఇష్టమైనటువంటి కీర్తనలు వాళ్ళు చేస్తున్నారు. శ్రీకృష్ణుని చేష్టలను కొంతమంది కీర్తిస్తుంటే శ్రీరాముని యొక్క గుణగణాలని కొంతమంది కీర్తిస్తున్నారు. కానీ ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చి, ఏమిటి మీరు ఆ శ్రీరాముడిని ఎందుకు ఇక్కడ కీర్తించాలి? ఇది శ్రీకృష్ణుని యొక్క ప్రదేశం కాబట్టి మా కృష్ణమూర్తిని మాత్రమే మీరు కీర్తించాలి, కానీ శ్రీరాముడిని కీర్తించడం కూడదు అని చెప్పారు. అయితే వీళ్ళందరూ ఏమంటున్నారు? శ్రీరాముడు చాలా గొప్పవాడు, ఆయన ఈయన కంటే ముందరవాడు, కాబట్టి ఆయన కూడా ఎన్నో మంచి మంచి పనులన్నీ చేశాడు అని చెప్పారు. అయితే శ్రీరాముడు ఎంత గొప్పవాడైనప్పటికీ ఇక్కడ మాత్రం కృష్ణ సంకీర్తన మాత్రమే జరగాలి, శ్రీకృష్ణుడే మనకి ఆరాధ్య దైవం అని చెప్పేసి బ్రేపల్లెలో ఉండేటటువంటి గోపకులందరూ కూడా అడ్డుపెట్టారు. శ్రీరాముని యొక్క నామం ఇక్కడ కీర్తించకూడదు అని. అయితే శ్రీమన్నారాయణుడు అవసరార్థం అనేకమైనటువంటి అవతారాలు ఎత్తుతారు. ఆ రోజుల్లో ఆ అవసరం కోసం ఆ అవతారం ఎత్తాడు. ఈ రోజుల్లో ఈ అవసరం కోసం ఇప్పుడు కృష్ణుడిగా వచ్చాడు.
అందుచేత వాళ్ళిద్దరికీ ఏమాత్రమూ తేడా లేదు అంటారు వీళ్ళు. తేడా లేకపోయినా సరే వాళ్ళిద్దరూ ఒకటే అయినా సరే ఇక్కడ ఈ రేపల్లెలో శ్రీరాముణ్ణి మీరు కీర్తించడానికి వీలు లేదు అని చెప్పేసి రేపల్లె వాసులందరూ చెప్తున్నారు. ఇది ఉండగా గోపికలందరూ ఈ వారి యొక్క అజ్ఞానాన్ని తొలగించుకుని రామకృష్ణుల్లో ఎవరైతే పోయింది పోనీలే శ్రీరాముళ్ళు వద్దంటున్నారు మానేద్దాంలే అని కొంతమంది దానికి వడంబడిపోయారు. వడంబడిపోతే ఒక్కొక్క గోప బాలిక వాళ్ళని లేపుతూ వాళ్ళల్లో ఉండే మనకి ఒక్కొక్క విలక్షణమైనటువంటి ఒక జ్ఞానాన్ని అందించింది ఇప్పటిదాకా ఆండాళ్ళ తల్లి. ఆ జ్ఞానాన్ని మనం దగ్గరగా పెట్టుకుని మనం కూడా ఈ శ్రీకృష్ణుడిని కీర్తిస్తే సరిపోతుంది కదా, శ్రీరాముని మానేసి అని కొంతమంది మాత్రం వాళ్ళ వైపు మొగ్గారు. అయితే అక్కడ ఉండేటటువంటి కొంతమంది ఏమంటున్నారు, అందరినీ చిలిపితనంతో ఏడిపిస్తూ ఆనందిస్తూ ఉన్నటువంటి కృష్ణుడినా పాడడం అంటూ గోకులంలో రామనామమే పాడతాం మేము. ఆ కృష్ణుడు ఆడవాళ్ళందరినీ ఏడిపించాడు కదా, అందుకని కృష్ణుడిని మానేస్తాం అన్నారు కొంతమంది. అనేటప్పటికీ మొత్తం మీద 2 పార్టీలు అయిపోయాయి ఇక్కడ. ఒకటి కృష్ణుడి పార్టీ, ఒకటి రాముడి పార్టీ. దాంతో గోకులం అంతా కలకలం మొదలైంది. కొంతమంది ఏమో రాముడే సరి అని, మరికొందరేమో లేదు లేదు కృష్ణుడే సరి అని ఇద్దరు కూడా 2 జట్లు అయిపోయాయి, 2 పార్టీలుగా విడిపోయారు. వాళ్ళ యొక్క అల్లరంతా విని అక్కడ ఉండేటటువంటి ఒక పెద్ద ఆవిడ వచ్చింది. ఆకంటారా, మీరందరూ ఇలా దెబ్బలాడుకోవడం కాదు, నేను ఒక రోజుని యశోద ఇంటికి వెళ్ళాను. ఆ యశోద ఏం చేస్తోంది, అప్పుడు శ్రీకృష్ణుడిని నిద్రపోస్తోంది. నిద్రపోస్తూ నాయన నీకు ఒక కథ చెప్తాను, కథ వింటూ నిద్రపో అంది కృష్ణుడిని. సరే అన్నాడు. అన్నాడు. అయోధ్య నగరంలో రాముడున్నాడు అని చెప్పింది. అన్నాడు. ఆ రాముడు జనక మహారాజుకి దగ్గరికి వెళ్ళాడు అన్నాడు. సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. వాళ్ళిద్దరికీ కలిపి దశరథుడు పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు అన్నాడు. పట్టాభిషేకం చేద్దాం అనుకునేటప్పటికీ కైకేయి ఏమో వనవాసం పంపించాలని చెప్పేసి అనుకుంది. అందుకని మొత్తం ప్లాన్ అంతా మారిపోయింది అన్నాడు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి లక్ష్మణుడితో సహా వనవాసానికి వెళ్ళారు. ఆ వనవాసంలో రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు అంది. అనేటప్పటికల్లా వెంటనే లక్ష్మణ నా ధనస్సేది అంటున్నాడు. పడుకున్నటువంటి కృష్ణుడు లేచి, మరి కృష్ణుడు కథ వింటున్నటువంటి వాడు లేచి లక్ష్మణ నా ధనస్సేది అని అడగవలసిన పనే ఉంది. ఆయనకి ఈయనకి తేడా లేదు కాబట్టి ఆయన మమైకంగా కథ వింటూ అందులో లీనమైపోయి తనే రాముడు అనుకుని లక్ష్మణ నా ధనస్సేది అని చెప్పేసి అడిగాడు. కాబట్టి ఇక్కడ ఎవరి యొక్క కీర్తన చేసినా సరే అది పర్వాలేదు అనే పెద్ద ఆవిడ చెప్తాదన్నమాట. ఆవిడ వీళ్ళిద్దరికీ సముదాయించడం కోసం ఈ కథ చెప్పింది. అనేటప్పటికీ ఇంకా వీళ్ళందరూ ఎవ్వరూ కూడా ఏమీ మాట్లాడలేదు. సరే మీ ఇష్టం, కృష్ణుణ్ణి మీరు కీర్తన చేసినా సరే ఆ రాముణ్ణి కీర్తన చేసినా సరే మీ ఇష్టం అని చెప్పేసి అక్కడ ఉండేటటువంటి సర్దు మణిగిపోయింది. మొత్తం మీద గొడవలన్నీ తగ్గిపోయాయి. అప్పుడు ఎవరికి వచ్చినటువంటి కీర్తనలు వాళ్ళు పాడుతూనే ఉన్నారు. ఈ విధంగా ఆయన వేరు ఈయన వేరు అంటూ గోప బాలికలు వాళ్ళందరికీ సర్ది చెప్పేసింది. కాబట్టి వాళ్ళందరూ ఒక్క జట్టుగా మళ్ళీ కలిసిపోయి అందరూ కూడా ఈ బాలికని లేపడం మొదలుపెట్టారు. కృష్ణుడి జట్టు వాళ్ళు చెప్తున్నారు పుళ్ళివాయ్ అన్నారు. అంటే ఒకనాడు కొంగ వేషంలో వచ్చినటువంటి బకాసురుణ్ణి ఇలా మూతి చీల్చేసి బయటికి పారేశాడు మా కృష్ణుడు అని చెప్తున్నారు. అనేటప్పటికీ వీళ్ళేమంటున్నారు, వీళ్ళేమన్నా తక్కువ తిన్నారా, ఈ రాముడు జట్టు వాళ్ళు అంటున్నారు పొల్లా అరక్కనై ఆ రావణాసురుణ్ణి 10 తల్లి ఇలా ఇలా గిల్లేసేసి వాడిని పక్కన పారేశాడు మా రాముడు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా కిళ్ళి కిళందన్నాయ్ కీర్తిమై పడిపోయి స్వామి యొక్క కళ్యాణ గుణాలని ఇలాగా ఒకళ్ళకొకళ్ళు ఉన్నటువంటి మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలన్నింటినీ కూడా పాడుకుంటూ అంతా బయలుదేరారు. పెళ్ళైకల్ ఎల్లారం గోపబాలికలందరూ పావైక్కడం పుక్కార్ ఈ వ్రతం కోసం నిర్ణయం చేసుకున్నటువంటి స్థలానికి వెళ్ళారు అని లోపల ఉండేటటువంటి గోపబాలికతో చెప్తోంది ఆండాడి తల్లి.
ఆ లోపల ఉండేటటువంటి గొప్ప బాలిక వాళ్ళంతా చిన్నపిల్లలు కదా, తొందరపడుతున్నారు, అందుకని పెందలాడే వెళ్ళిపోయారు, ఇంకా తెల్లవారు లేదు అని ఆమె అనుకుంటారు. వీళ్ళు ఆమె తెల్లవారు లేదనుకుంటారు కాబట్టి తెల్లవారింది అనడానికి కొన్ని నిదర్శనాలు కావాలి కదా, ఆ నిదర్శనాలు చూపిస్తున్నారు వీళ్ళు. ఏమని చూపిస్తున్నారు? వెళ్ళి ఎరుందో శుక్రోదయం అయిందమ్మా, వియారం గో బృహస్పతి ఉరంగిత్తు అస్తమిస్తున్నాడు అని చెప్పారు. ఇంకా పక్షులన్నీ కూడా లేచి కిలకిలారావాలు చేసుకుంటూ ఆహారం కోసం వెళ్తున్నాయి అని చెప్పారు. అయితే ఇది ప్రాతకాలానికి ముందుగా వచ్చేటటువంటి ఒక చిహ్నం ఇక్కడ శుక్రోదయం అంటేను. అయితే మనలో ప్రాతకాలం అంటే ప్రాతకాలం అని కాదు, ఈ వ్రతంలో ప్రతిరోజు మన గురించి చెప్పబడుతూ ఉన్నటువంటిది కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన లోపల ఉండేటటువంటి సాత్వికమైనటువంటి భావం కలిగి ఆ భగవంతుని యొక్క రూపాన్ని మనం ఎప్పుడు చూస్తామా అనేటటువంటి ఆతృతతోటి మనం ముందుగా వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో శుక్రోదయం అయింది అన్నారు. ఎవరి శుక్రుడు అంటే శుక్రుడు రాక్షసులందరికీ కూడా మంచి చేసేటటువంటి ఒక మంత్రి లాంటి వాడు ఇంచుమించుగా. ఈయన ఎందుకంత రాక్షసులకు ఏం చేస్తున్నాడు ఈయన అంటే, ఈయన దగ్గర మృత సంజీవని అనేటటువంటి ఒక విద్య ఉంది. ఆ విద్య కలిగిన వాడు కాబట్టి ఆ శుక్రుడు ఉదయించాడు అని చెప్పారు ఇక్కడ. మనం కూడా ఆ మృత సంజీవని విద్య కలవారం కావాలి. ఆత్మ శరీరాన్ని వదిలేస్తే ఈ శరీరం చనిపోయింది అని చెప్తారు. అదే పరమాత్మ ఆత్మను వదిలేస్తే ఆత్మ చచ్చిపోయింది అని చెప్తారు. అమృతత్వం సాధించడం అంటే అసలు చావు లేకుండా ఉండడం కాదు, భగవంతుడికి దూరం కాకుండా మనం భగవంతుడికి దగ్గరగా ఉండడాన్ని అమృతత్వం సాధించడము అని అంటారు. ఇదే బ్రహ్మ విద్య అని కూడా అంటారు దీన్నే. అయితే ఈ చనిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ బ్రతికించేటటువంటి విద్య బ్రహ్మ విద్య కాబట్టి, అలాంటి విద్యను ఉపదేశించేటటువంటి వాడు శుక్రుడు కాబట్టి శుక్రుడు ఉదయించాడు అని చెప్పారు. మరి బృహస్పతి అస్తమించాడు, గురుడు అస్తమించాడు అని చెప్పారు కదా. అంటే గురుడు ఆ రోజుల్లో ఉండేటటువంటి అసురులందరికీ కూడా సమ్మోహనా శక్తి తగ్గిపోవడానికి నాస్తిక మతాన్ని ప్రచారం చేశాడు గురుడు. అందుకని ఆ గురుడు అస్తమించాడు అని చెప్పారు. మనలో ఉండేటటువంటి ఏ నాస్తిక భావాలు అయితే ఉన్నాయో, అంటే భగవంతుడు లేడు అనేటటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావన కాస్త అడుగున పడిపోయి బ్రహ్మ విద్య మీద ఆసక్తి పెరగాలి అని చెప్పడమే ఇక్కడ శుక్రుడు ఉదయించడం, బృహస్పతి అస్తమించడం అనేటటువంటి విషయాన్ని చెప్తోంది ఆండాడుతుంది. మనం ఇంతవరకు భగవంతుడిని చేరలేకపోయామే అని అనుకుంటే మనలో ఉండేటటువంటి వ్యతిరేక్త భావనలే చేరకపోవడానికి కారణం. అందుచేత ఆ అవరోధంగా ఉన్నాయి కాబట్టి వాటిని మనం పక్కకి గెంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని ఇది సరి అయినటువంటి సమయం. ఏది? ఉదయకాలంలో ఉండేటటువంటి సమయం సరి అయినటువంటి సమయం. బ్రాహ్మీ ముహూర్తం అన్నారు. ఇదివరకు బ్రాహ్మీ ముహూర్తం గురించి చాలా పాసరాల్లో చెప్పింది ఆమె. సూర్యోదయానికి 5 జాములు ముందరగా మనం బ్రాహ్మీ ముహూర్తం అని చెప్తారు. ఒక జాము అంటే 24 నిమిషాలు. 5 × 24 120. 120 నిమిషాలంటే 2 గంటలు. 6 గంటలకు సూర్యోదయం అవుతుంది అంటే 4 గంటలకల్లా బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది. ఆ టైంలో ఎవరైతే లేచి స్నానం చేసి పరమేశ్వరుని ధ్యానం చేస్తారో వాళ్ళకి విపరీతమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అదే విషయాన్ని ఇక్కడ మనకి ఆండాడుతుంది చెప్తోంది. కాబట్టి భగవంతుడిని చేరడానికి ఇదే సరైన సమయం అది చెప్తూ, పుళ్ళం చిలంబినక్కాళ్ పక్షులు మాట్లాడుకుంటున్నాయి అంది. ఏమిటా పక్షులు అంటే మహాపురుషుల యొక్క వేదవచనాలు. వాళ్ళు వేదం చదువుతూ ఉన్నారు కాబట్టి ఆ వేదాన్ని మనం వింటూ ఉండాలి ఉదయకాలంలో అని చెప్తున్నాడు. పోదరిక్కణ్ణినాయ్ తుమ్మిద వాలినటువంటి పుష్పం లాంటి కళ్ళు కలిగినటువంటి దాన. కళ్ళని సాధారణంగా లేడీ యొక్క చూపులతోటి పువ్వులతోటి పోలుస్తూ ఉంటారు.
అందుచేత ఈ కన్ను జ్ఞానానికి ప్రతీక. అందుకని లేడీ యొక్క కళ్ళతోటి పువ్వులతోటి పోల్చడానికి కారణం అది. ఈ జ్ఞానానికి ప్రతీక అయినటువంటి ఈ కళ్ళు ఎవరికైతే ఉన్నాయో అటువంటి ఆ గొప్ప బాలికని లేపుతున్నారు ఇక్కడ. తనను గుర్తించినటువంటి వాడిని భగవంతుడు ఎప్పుడూ కూడా అయ్యో వీడు నన్ను కీర్తిస్తున్నాడు, వీడిని చూడకపోతే, వీడి యొక్క మంచి చెడ్డలు చూడకపోతే, నేను చూడకపోతే ఇంకెవరు చూస్తారు అని ఆ భగవంతుడు ఆలోచిస్తూ ఉంటాడట. అందుకని పోదరిక్కన్నాయ్ అన్నారు. అలాంటి వాళ్ళని ఆయన శిరస్సును కూడా ధరిస్తాడట. అంటే భక్తుల యొక్క మాటని తూచా తప్పకుండా ఆయన పాటిస్తూ ఉంటాడు అని చెప్పి చెప్తున్నారు. లోపల ఉండేటటువంటి గొప్ప బాలికి మాత్రం నేను వెళ్ళడం ఏమిటి, ఆ కృష్ణుడే ఇక్కడికి వస్తాడు, కృష్ణుడే నా దగ్గరికి రావాలి అని చెప్పేసి ఆమె మాత్రం వీళ్ళ యొక్క మాటలు ఏవి కూడా పట్టించుకోవటం లేదట. అయితే కుళ్ళక్కుడిరా చల్లటి ఆ నీటిలో స్నానం చేస్తే నిండా మునిగి కదా స్నానం చేయాలి, తల ముంచాలి కదా. అలా ముంచితే ఎప్పుడైతే మనం తల ముంచుతామో అప్పుడు భగవంతుడు మనకు కనిపిస్తాడు నీటిలో కూడా. అందుకని మనం స్నానం చేసి ఆ భగవంతుడిని కీర్తించడానికి వెళ్ళాలి. మేము ఎలాగ స్నానం చేయాలో ఒక్కసారి నువ్వు వచ్చి మాకు తెలియచెప్పమ్మా అని చెప్పేసి అడుగుతోంది ఆమె. పళ్ళెక్కెడతీయో ఇంకా పడుకుని ఉన్నావా పావాయ్ ముగ్ధత కలిగిన దానా అంటే ఆమెను చూసేటప్పటికల్లా అబ్బాయి ఎంత అందంగా ఉందో. సహజంగా ఒక మనిషిని చూసిన వెంటనే వాళ్ళ యొక్క కళ్ళు చూస్తారు. ఆ కళ్ళు చూసిన తర్వాత ఇంకా ముఖం అంతా చూస్తారు. ఆ ముఖం చూసిన తర్వాతే మిగిలిన ఏమి చూసినా. అంచేత ముఖం అందంగా ఉంది అంటే చాలు, వాళ్ళంటే ఇష్టపడుతూ ఉంటారు. అందుకని ఆ ముఖం చూసినటువంటి ముగ్ధత కలిగినటువంటి దానా నేనన్నాళ్ళు సమయం అయిపోతోందమ్మా అని చెప్పేసి చెప్తోంది. ఈరోజు చాలా మంచి రోజు అని చెప్తోంది. అందుచేత ఈ కృత్రిమమైనటువంటి భావాలన్నీ వదిలిపెట్టేసాయి. కృత్రిమ భావాలంటే ఏమిటి? భగవంతుడే నా దగ్గరికి రావాలి, ఆయనే నన్ను లేపాలి, ఆయనే నన్ను తీసుకెళ్ళాలి అని అనుకోవడం భ్రమ. ఇలాగ అనుకోవద్దు. కేవలం శరీరం యొక్క సుఖము కోరిన దానవు కాదు. నువ్వు అలా కోరుకోవట్లేదు కాబట్టి భగవద్ అభిముఖ్యంతో భగవంతుడిని పొందిన దానివి కాబట్టి నువ్వు ఎలా భగవంతుడిని పొందావో మాకు కూడా తెలియచెప్పు, నువ్వు లేచిరా అని చెప్పేసి అడుగుతున్నారు. కళ్ళం తవిరిందు కలందు, మాకు చెందాల్సినటువంటి నువ్వు మమ్మల్ని దూరం చేసుకోవద్దు, మాతో కలు అని చెప్పేసి ఆ గోప బాలికని చాలా ప్రార్థనాపూర్వకంగా అప్పుడప్పుడు కొంచెం అధికారికంగా పిలుస్తోంది ఆండాళి తల్లి ఈ పాసురంలో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు. వర్ణించడానికి ఏమీ లేనప్పుడు ఇదేం చేయాలి.